హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సండే బ్లాగ్ అండి. మార్నింగ్ అయితే 6:30కే లేసానండి. లేచిన తర్వాత 8:30 వరకు ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పిల్లలకి మా హస్బెండ్కి తలస్నానం చేపించి వాష్రూమ్స్ అన్ని నీట్గా క్లీన్ చేసేసరికి టైం 11 o'clock అయ్యిందండి. ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చాను. ఇప్పుడైతే వంట పని అయితే స్టార్ట్ చేశానండి. సో దీనికన్నా ముందు మా మార్నింగ్ రొటీన్ ఎలా జరిగింది అన్నది వీడియో అయితే షూట్ చేశాను, అది ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడండి. ఇడ్లీలోకి చట్నీ కావాలి కాబట్టి వేరుశనగుళ్ళు పుట్నాలు కలిపి చేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఎక్కువ లేవండి, ఫ్రిడ్జ్ ఖాళీ లేదని తక్కువ తెచ్చుకుంటున్నాము. సో అందుకనేసి ప్రతిరోజు ఒకటే చట్నీ చేయాల్సి వస్తుంది. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వేపించుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే పిల్లలకి తలస్నానం చేయించాలి కదా. సో పిల్లలకి, నాకు, మా హస్బెండ్కి సరిపడా కుంకుడుకాయలు అయితే నానబెట్టాను. ఈ కలబంద మొక్క మొన్న ఒకసారి దొరికింది అని చెప్పాను కదండి. సో ఆ కలబందని పిల్లలకి తలస్నానం చేసినప్పుడల్లా యూజ్ చేస్తున్నానండి. లాస్ట్ టైం కలబంద వేసి పిల్లలకి తలస్నానం చేపిస్తాను అంటే కలబంద కట్ చేసాక కొద్దిసేపటికి ఎల్లో కలర్ వస్తుంది బావని, అది వాడకూడదు అని చెప్పారండి. సో మీరు చెప్పినట్టు ఎల్లో కలర్ అంతా రిమూవ్ చేసేసి అప్పుడైతే నేను మంచిగా క్లీన్ చేసుకుని అయితే వాడుతున్నాను అనమాట. నేను స్టవ్ మీద వేరుశనగ గుళ్ళు అవి పెట్టానండి. ఇంతలో గ్యాస్ అయితే అయిపోయింది. జనవరి 24న ఓపెన్ చేసాము. కరెక్ట్గా ఈ రోజంతా 26 ఏప్రిల్ 26కి అయింది. ఒక సిలిండరు పక్కా 3 months అయితే వస్తున్నదండి. అందులోని ఈ మంత్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి అవి తిరిగాను కదా. సో ఇంకా సిలిండర్ అయితే బాగా వచ్చింది ఈసారి. 3 months కంప్లీట్ అయిపోయే వరకు వచ్చింది. యూజువల్గా 3 monthsకి దగ్గరలో లాస్ట్ ఒక వారం ఉంది అనగా అయిపోయేది. ఈ వీక్ ఒక వారం అమ్మ వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను కదా. సో ఎక్స్ట్రా అయితే వచ్చిందనమాట. సో ఇంకా నేను సిలిండర్ ఓపెన్ చేసిన ప్రతిసారి మేము డేట్ అయితే రాసుకుంటామండి. ఈరోజు 26 ఏప్రిల్. ఈరోజు నా లైఫ్లో ఒక మర్చిపోలేని రోజు. ఎందుకు ఏంటి అన్నది మీకు అన్నీ ముందు తెలుస్తాయండి. ఈరోజు నేను ఎమోషనల్గా ఎంత ఓవర్లోడ్ అయిపోయాను అన్నది ఇవన్నీ నేను మీకు కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. దేనికైనా ఒక టైం రావాలి కదండి చెప్పడానికి. సో ఆ టైము వస్తుంది, వచ్చినప్పుడు అయితే షూర్గా చెప్తాను. సో ఇంకా కొత్త సిలిండర్ అయితే ఓపెన్ చేసామండి. ఇంకొకటి సిలిండర్ బుక్ చేసేసుకున్నాము వెంటనే. ఎందుకంటే ఇప్పుడు సిలిండర్స్ త్వరగా రావట్లేదు అంటున్నారు కదా, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనేసి. సో ఒక నెల రోజుల తర్వాత వచ్చిన ఇబ్బంది లేదులేండి. నాకు ఈ సిలిండర్ 3 months వచ్చేస్తుంది. అయినా కూడా బుక్ చేసేసుకుని ఉంచుకుంటే బెస్ట్. మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో యుద్ధం ప్రకటిస్తారో ఏంటో తెలియట్లేదు కదా. సో అందుకు ఇంకా నేను చట్నీ అయితే మిక్సీ పట్టేశానండి. చట్నీ అయితే మాత్రం భలే టేస్టీగా ఉంటుందండి. మావయ్య గారేమో కారం తక్కువ వేస్తున్నావు, ఎక్కువ వేయి అనేసి అంటున్నారనమాట. నేనేమో ఈ పిల్లలు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు తింటారని తక్కువనే వేస్తున్నానండి. సో ఇంకా అత్తయ్య గారు అయితే మావయ్య గారికి టిఫిన్ అయితే పెడుతున్నారు. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి, మావయ్య గారి హెల్త్ అప్డేట్ ఏంటి, హాస్పిటల్కి తీసుకెళ్లారా, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అడుగుతున్నారండి. అత్తయ్య మావయ్య వాళ్ళు సాటర్డేకి వచ్చారు కదండి, అంటే ఫ్రైడే నైట్ అయిపోయింది 8 o'clockకి. సో ఫ్రైడే ఇంకెక్కడికి హాస్పిటల్కి వెళ్ళలేము, బ్లడ్ టెస్ట్లు అవి చేయించలేము కదా. సో సాటర్డే మావయ్య గారిని ఫాస్టింగ్లో మొత్తం అన్ని టెస్టులు అయితే చేయించామన్నమాట. సో క్రియాటిన్ వాల్యూస్ అయితే మాత్రము 5 ఉందండి క్రియాటిన్ వాల్యూ. మరి ఇంకా రిపోర్ట్స్ అయితే వచ్చాయి కానీ మేము అవి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎందుకంటే సండే డాక్టర్ లేరు అని చెప్పారనమాట డాక్టరు. సో అందుకనేసి మేము మండే 12 o'clockకి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నామండి మావయ్య గారి కోసము. సో మండే అయితే మావయ్య గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాము. అంటే ఈరోజు మండేనే, మీరు ఈ వ్లాగ్ చూసేసరికి ఇంకా ఇప్పటికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఇప్పుడు టైము 10:30 అలా అవుతుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు, మాకు 12 o'clockకి అపాయింట్మెంట్ అయితే వచ్చిందనమాట. అండ్ మావయ్య గారికి కంఠాసుపత్రికి అయితే చూపించామండి ఆ రోజు సాటర్డే కంఠాసుపత్రికి చూపిస్తే షుగర్ వల్ల కంట్లలో నరాలు సన్నగిల్లాయి, ఇది ఒక ఇంజెక్షన్ ఉంటుందంట, అది 35,000 అంటండి ఇంజెక్షను. సో ఫస్ట్ నరాలు ఎలా ఉన్నాయి అనేసి చెక్ చేయడానికి ఒక 5,000 ఆ టెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంజెక్షన్ అయితే చేయించమన్నారు. టైం 11:30 అవుతుందండి. మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకుని వచ్చారు 1.5 kg. సో ఇప్పుడు నేను చికెన్ కర్రీని చికెన్ పలావ్ కింద అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చికెన్లో కూరలో ముక్కలు తిందండి, పలావ్ అయితే తింటుంది అనమాట. సో అందుకనేసి లెగ్ పీసెస్ తీసుకొచ్చారు, అవేమో వేసి చికెన్ పలావ్ చేస్తాను, తర్వాత చికెన్ కూర అంతే. ఇంక మావయ్య గారు అయితే బ్రౌన్ రైస్ తింటారంట. మావయ్య గారి కోసం బ్రౌన్ రైస్ నానబెట్టారు అత్తయ్య. బ్రౌన్ రైస్ సాయంత్రం వండుకోవాల్సిందేమో.
బ్రౌన్ రైస్ సాయంత్రం వండుకోండి, పలావ్ తింటాడు కదా డాడీ. అలా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నానండి. మా అత్తయ్య ఏమో ఉల్లిపాయలు కోస్తున్నారు. అలా చూపిస్తున్నారు. అది ఉల్లిపాయలు కోయడం. చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసానండి. ఇది మిక్స్ చేసుకుని ఇంకా అత్తయ్య ఉల్లిపాయలు కోసేస్తే స్టవ్ మీద ఒక పక్క ఏమో కూర, ఒక పక్క ఏమో పలావ్ అయితే వేసేస్తాను. ఎందుకంటే ఈరోజు టిఫిన్ అందరూ ఎర్లీగా తినేశారు, మళ్ళీ ఆకలి వేస్తాయి. ఈరోజు లంచ్కి మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉండట్లేదండి. వాళ్ళ ఆఫీసులో ఒక చిన్న గుడి ఉందంట. ఆ గుడికిలో దేవుడికి ఈరోజు పూజలు అవి చేసి భోజనాలు అయితే పెట్టుకుంటున్నారు. సో మా హస్బెండ్ నేను భోజనానికి ఉంటాను, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, మీకు మాత్రమే వండుకోండి అనేసి చెప్పారండి. సో మాకు మాత్రమే వండుకుంటున్నాము. మా అత్తయ్య గారిని ఉల్లిపాయ ముక్కలు కట్ చేయండి అంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారండి మా అత్తయ్య. సో అదే చెప్తున్నాను మా ఆయనకి, అత్తయ్య ఒక ఉల్లిపాయని 4-5 ముక్కల కింద కట్ చేస్తారేమో అనేసి. పెద్ద పెద్ద ముక్కలు, ఈ ముక్కలు మగ్గడానికే ఎంత టైం పట్టేస్తుందో ఏంటని అనిపించింది నాకు. సో ఒక పక్క కూర కోసం అయితే కడాయి పెట్టుకుని వేసేసానండి. మరో పక్కనేమో బిర్యానీ కోసము, బిర్యానీ కాదులేండి, నేను ఎప్పుడు బిర్యానీ చేయను, పలావే చేస్తాను. అది పిల్లలకి ఈజీగా ఉంటుంది తినడానికి కూడా, ఎక్కువ మసాలాలు అవి ఉండవు. సో పలావ్ అయితే పెట్టానండి. పలావ్ కోసం అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను. ఈ కుక్కర్లో మొన్న కూడా చేశాను కదండి. వీటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లోని కామెంట్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సో మీరు నాకు కూడా ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఈ కుక్కర్లో ఫస్ట్ అయితే నేను పలావ్ కోసం కావాల్సిన మసాలాలన్నీ అయితే వేసుకున్నానండి. తర్వాత ఇంట్లో పెద్ద ఎక్కువ కూరగాయలు లేవు, అసలు నేను మర్చిపోయాను ఈరోజు పలావ్ చేస్తాను అనుకుంటే ఫస్ట్ బఠానీలు నానబెట్టుకునేదాన్ని అండి. బఠానీలన్నీ ఎండబెట్టేసుకున్నాను. ఆ బఠానీలు చక్కగా నానబెట్టేసుకుంటే నానిపోయేవి, చక్కగా వేసుకుని ఉంటే గ్రీన్ పీస్ పలావ్ కింద అయ్యేది, చాలా బాగుండేది. బట్ నేను నానబెట్టడం మర్చిపోయాను అనమాట. ఇదేమో క్యారమ్ బోర్డు, ఈ మధ్యలో లూడో, వెనకాల స్నేక్స్ అండ్ ల్యాడర్ పెద్దదే. అది ఎవరు కొన్నారు? నీకు గిఫ్ట్ వచ్చిందే? ఎందుకు వచ్చింది చెప్పది? గేమ్స్లో ఫస్ట్ వచ్చా, నీ గిఫ్ట్ ఇచ్చారు. అది గేమ్స్ ఆడుకో ఇంట్లో కూర్చుందని ఇచ్చారు. సరే ఓపెన్ చేద్దామా? ఎవ్రీ నవంబరు మా హస్బెండ్ ఆఫీస్లో ఒక ఆడిట్ వీక్ అయితే జరుగుతుందండి. అప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చు. అప్పుడు పిల్లలు ఝాన్సీ లక్ష్మీబాయి కింద ఇలా రకరకాలుగా యాక్షన్లు అయితే చేస్తారు కదండి. సో అలా అక్కడ గేమ్స్ అయితే పెట్టారన్నమాట. అప్పుడు గేమ్స్లో షాను ఫస్ట్ వచ్చింది. సో ఫస్ట్ వచ్చినప్పుడు షానుకి క్యారమ్ బోర్డ్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చారండి, ప్రైజ్ కింద ఇచ్చారు. సో అది అప్పటి నుంచి ఓపెన్ చేయలేదన్నమాట. ఈరోజు వీళ్ళంతా వచ్చారు కదండి, సో అందుకనేసి ఇంకా ఓపెన్ చేసి క్యారమ్స్ అయితే ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉంటున్నారు. మరో పక్క అయితే వంట అయితే అవుతుంది. పిల్లలకు ఆకలేసేస్తున్నాయండి. వీళ్ళు ఎలా అంటే, నేను అనుకున్నానండి రోజు సండే కదా, సో పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎక్కువసేపు పడుకుందామని అనుకున్నానండి. కానీ ఈ పిల్లలు అలారం కొట్టినట్టు 6 గంటలకే లెగిసిపోయారండి. ఈ మనుది స్కూల్ ఉన్నప్పుడు లెగు అంటే 7:30 వరకు లెగదండి. అలాంటిది ఈరోజు 5:30-6కి లెగిసిపోయారనమాట. నాకు అస్సలు నిద్ర లేదండి. నాకు తలనొప్పి వచ్చేసింది నిద్ర సరిపోక. వీళ్ళకి చెప్తూనే ఉన్నానమ్మా, నాకు తలపోటు వస్తుంది, మీరు సైలెంట్గా ఉండండి, కాసేపు పడుకోండి, 5:30కే ఎందుకు లేసిపోయారు, నేను 7 వరకు పడుకుంటానంటే అయ్యో బాబు ఎంత అల్లరనుకున్నారు. మా హేమన్య, మా మను కీచు కబుర్లు, ఎన్ని కబుర్లు చెప్పుకుంటున్నారో వాళ్ళు. ఇంకా అలా చూసి ఇంక నాకు నిద్ర పట్టుక 6 o'clockకే లేచి ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఈ మనుది అదే కోపం వచ్చిందండి. స్కూల్ ఉన్నప్పుడు లెగవే అంటే లెగదు, కానీ ఇప్పుడు ఆడుకోవడానికి పిల్లలు ఉన్నారు కదండి, చక్కగా లెగిసిపోయి ఓ కబుర్లు. వీళ్ళ మధ్యాహ్నం 1 o'clock పడుకుని మళ్ళీ 4 o'clockకి లెగుస్తున్నారండి ఆఫ్టర్నూన్స్. నాకేం అలా ఉండట్లేదు. నాకు ఇంట్లో పని చేసుకోవాలి, ఇంకా కొంచెం టైం దొరికితే ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి, పడుకోవడానికి కూడా ఉండట్లేదు. వీళ్ళేమో హాయిగా నిద్రపోతూ ఉంటారు, పక్కన వాళ్ళు నిద్రపోనివ్వరు పిల్లలు. సో ఇంకా అలా అయితే అయింది.
ఇంకా నేను చికెన్ కూర అయితే పెట్టేశానండి, వాటర్ కూడా వేసేసి. నెక్స్ట్ కుక్కర్ కూడా వాటర్ మరిగిపోతుంది. నేను మొత్తానికి 3.5 గ్లాసులు బియ్యం తీసుకున్నట్టున్నాను. 3 కాదు 4 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి. 4 రెళ్ళు 8 నార్మల్గా మనము దాకలో వండుకుంటేనే. కానీ మనం ఇప్పుడు కుక్కర్ పెడుతున్నాం కాబట్టి నేను 7 గ్లాసులు వాటర్ అయితే వేసానండి. అంటే ఒక గ్లాస్ నీళ్ళు మరిగిపోయినా ఇంకొక 6 గ్లాసులు బియ్యం ఉడకడానికి అయితే సరిపోతుంది. సో నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. సో బియ్యం అన్నీ వేసేసి కిందకి పైకి కలిసేలాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేశాను. సో ఇది ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. సో ఒక విజిల్ వచ్చాక ఓపెన్ చేసి చూసానండి. చూసారా ఎంత బాగా అయిందో. నిజంగా మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ అస్సలు మా అత్తయ్య, మావయ్య, పిల్లలు ఎంత ఇష్టంగానో తిన్నారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను చేసింది నేను తినకపోయినా పర్వాలేదు, కానీ నా ఇంటికి వచ్చిన వాళ్ళు కడుపు నిండా సాటిస్ఫైడ్గా తింటే నాకు ఆ హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేనండి. కూర కూడా చాలా బాగా వచ్చింది. కూర సరిపోదు అనుకున్నాను కానీ మిగిలిపోయిందండి. మండే వరకు మిగిలిపోయింది చెప్పాలంటే. ఎందుకంటే మా మావయ్య ఏమో ఎక్కువ తినకూడదు, మా అత్తయ్య ఏమో నేను పళ్ళు నవలపోతున్నాను, పళ్ళలోకి దూరిపోతుందని అత్తే తినరు. ఈ పిల్లల 2 ముక్కలే తింటారు, ఎక్కువ తినరు. సో ఇంకా మిగిలిపోయింది అనమాట. అలాగా వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. పలావ్ అయితే రెడీ అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. ఇంకా మావయ్య గారికి బ్రౌన్ రైస్ అయితే ఉడుకుతుంది. పిల్లలకి చాలా ఆకలి వేసేస్తుంది. టైం అయితే 1 o'clock అయిపోయింది. సో ఫస్ట్ అయితే పిల్లలకి భోజనం పెట్టేస్తాను. నైట్ ఏమో పిల్లలు భోజనానికి వెళ్ళిపోయారండి. అంటే మా ఇంటికి లఘవి అని ఒక పాప వస్తుంది కదండి, వాళ్ళ తమ్ముడిది బర్త్డే. సో వాళ్ళు దావకానా పెట్టుకున్నాము మేము, క్యాటరింగ్కి అంతా ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము, పంపించండి మీ పిల్లల్ని అనేసి అన్నారనమాట. నేనేమో నైట్ కోసము బోల్డ్ అన్నం వండేసానండి, అదంతా మిగిలిపోయింది. రేపు పులిహార చేసేస్తాం అది. సో అందుకనేసి చికెన్ కూర కూడా మిగిలిపోయిందనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే భోజనము వడ్డిస్తున్నానండి ఒక్కొక్కరికి. మావయ్య గారు అయితే ఇంజెక్షన్ చేసుకుంటున్నారు, ఇన్సులిన్. ఆయన వచ్చిన తర్వాత ఆయన వడ్డిస్తాను. ఈ లోపల మిగతా పిల్లలందరికీ అయితే పెడుతున్నానండి. అసలు చాలా బాగుంది. వేడివేడిగా ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశానేమో, వేడివేడిగా ఉంది, చాలా టేస్టీగాని. సో అందరం అయితే తిన్నాము. ఇది రుతికి అయితే పెట్టించేసానండి, మా రుతి తింటుంది. ఇంకా తర్వాత అయితే మా హేమన్యకి, మా షానుకి, మనుకి అందరికీ పెట్టాక మావయ్య గారికి కూడా పెట్టేసి వీళ్ళంతా తిన్నాక నేనైతే పెట్టుకుని తిన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ని చాలా మిస్ అయ్యాను. అరే ఎంత బాగా వచ్చింది, ఆయన కూడా ఉండుంటే బాగుండేది కదా అని అనిపించింది. బట్ ఆయన ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళారు. తర్వాత అటు నుంచి అటు ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడ ఆఫీస్లో భోజనాలు అయితే ఉన్నాయని చెప్పాను కదండి, అక్కడైతే ఆయన భోజనం అయితే చేస్తారనమాట. ఇంకా మా అత్తయ్య గారేమో మావయ్య గారి కోసం బ్రౌన్ రైస్ అయితే వండుతున్నారండి. అంటే పొద్దున్నే నానబెట్టేశారు బియ్యము. ఇప్పుడు మావయ్య గారు కొంచెం పలావ్ తిన్నా మిగతాది బ్రౌన్ రైస్ వేసుకుని పెరుగన్నం అయితే తింటారు. సో అందుకనేసి అత్తయ్య ఏమో బ్రౌన్ రైస్ వండుతున్నారు. నేనేమో రండి అత్తయ్య చల్లారిపోతుంది, రండి రండి అనేసి చెప్తున్నాను అనమాట. సో చాలా చెప్పాలండి మీకు, చెప్తాను. నాకు అసలు నోరు ఆగట్లేదు. కమింగ్ వీడియోస్లో అన్నీ 1 by 1 చెప్పుకుంటూ వస్తాను. ఇన్ని రోజులు మీరు కామెంట్ పెట్టారు కదండి చాలామంది, భవానీ రెగ్యులర్ అయిపోతుంది, కంటెంట్ మార్చు, రోజు ఇంట్లో చేసుకునే పనిలే కదా, బోర్ కొడుతుంది అని ఇలాగా చాలా కామెంట్స్ పెట్టారు. ఏంటి భవానీ వ్యూస్ తగ్గిపోతున్నాయి, కంటెంట్ మార్చు అని కూడా కొంతమంది సలహాలు అయితే ఇచ్చారండి. నేను ఒక హౌస్ వైఫ్గా ఇంతకు మించి నేను చేయలేకపోతున్నాను. నేను అన్నీ మేనేజ్ చేస్తూ ఇంతవరకు చేయడం కూడా నాకు చాలా ఎక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే నా శక్తికి మించి నేను ఎక్కువ కష్టపడుతున్నానేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. సమ్టైమ్స్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఫోన్ ఇవన్నీ పక్కన పడేసి కొంతకాలం అసలు ఫోన్ ముట్టుకోకుండా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అండి. అంత బర్న్అవుట్ అయిపోతున్నాను నేను. బట్ ట్రస్ట్ మీ, నెక్స్ట్ మంత్ నుంచి, మే నెల నుంచి నేను పెట్టే ప్రతి వీడియో మీకు చాలా చాలా నచ్చుతుంది. చాలా చాలా నచ్చుతుంది, అంటే చాలా నచ్చుతుంది అంతే. ఇందులో మీరు నా గురించి సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే, జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. మే నెలలో ఊరు వెళ్తాం కదండి, చాలామంది ట్రావెల్ వ్లాగ్స్ని ఇష్టపడతారు. సో ట్రావెల్ వ్లాగ్స్ వస్తాయి, ఇంకా చాలా డిఫరెంట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో అవన్నీ నేను మీకు కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే నేను భోజనం చేస్తున్నాను, వాళ్ళంతా భోజనం చేస్తున్నారు, వాళ్ళతో పాటే నేను కూడా కలిసి అయితే భోజనం చేసేసాను. సో
తర్వాత భోజనం అయిపోయాక పిల్లలు అత్తయ్య మావయ్య అందరూ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారండి. నాకేమో మధ్యాహ్నాలు నిద్ర వస్తుంది, పడుకున్నాను అంటే నైటు 1-2 అస్సలు నిద్ర రాదండి. సో అందుకనేసి నేను ఆఫ్టర్నూన్స్ అస్సలు పడుకోను నేను. ఆఫ్టర్నూన్ ఇంకా ఖాళీగా ఉన్నాను, వీళ్ళంతా పడుకున్నారు, బోర్ కొడుతుంది అని చెప్పి బ్యాక్ టు బ్యాక్ లైవ్కి అయితే వచ్చేసాను. ఇంగ్లీష్ వీడియోస్కి లైవ్కి వెళ్ళాను, తర్వాత మళ్ళీ తెలుగు ఛానల్ లైవ్ టుగెదర్కి అయితే వచ్చానండి. సో చాలాసేపు ఒక 2 hours అయితే మీ అందరితో మాట్లాడాను. చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నేను మా వారు కలిసి పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపి ఒక పని మీద బయటకి అయితే వెళ్తున్నామండి. సో వెళ్ళే ముందు నన్ను ఇది వీడియో తీసేవారు అంటే మా వారైతే వీడియో తీశారు. సో నేను మా వారు పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపేసి ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ముఖం వెలిగిపోతుంది కదా, ఈరోజు నా ముఖంలో చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్వీట్ షాప్కి అయితే వచ్చామండి. ఆలూ మిఠాయిలో స్వీట్స్ చాలా బాగుంటాయి అది ఇది అని అంటారు కదా అనేసి ఆలూ మిఠాయికి అయితే వచ్చాము. మోతీచూర్ లడ్డు కావాలి అని షాను అడిగిందండి. ఇంకా హేమన్య రుతి వీళ్ళంతా ఉన్నారు కదా తింటారు అనేసి ఒక 1/2 kg మోతీచూర్ లడ్డు అయితే ఇచ్చుకున్నాను. 1/2 kg 380 రూపీస్ అనుకుంటా. సో చాలా తీపండి. అస్సలు నేను మోతీచూర్ లడ్డూలు కనపడలే కానీ 4-5 లడ్డూలు మింగేస్తాను, అలాంటిది అంత తీపిగా ఉంది కదా, నేను అస్సలు ఒక్క లడ్డు కూడా తినలేకపోయానండి. సో ఇంటికైతే వచ్చి అందరికీ స్వీట్స్ అయితే ఇస్తున్నాము. సో ఇదే ఫుటేజ్ని మీరు మళ్ళీ ఇంకొకసారి అయితే చూడబోతున్నారు. సో స్వీట్స్ అయితే ఇచ్చి అత్తయ్య మావయ్య వాళ్ళకి ఒక మాట అయితే చెప్పామన్నమాట. తర్వాత అయితే మావయ్య గారు స్వీట్ ఎక్కువ తినకూడదు, ప్లస్ రేపు పొద్దున్న మళ్ళీ హాస్పిటల్ విజిట్ ఉంది కదా అని మళ్ళీ మావయ్య గారి దగ్గర నుంచి స్వీట్ వెనక్కి ఇచ్చేసుకున్నాము. చిన్న మొక్క తీసుకోండి అని మిగతాది వెనక్కి అయితే ఇచ్చేసుకున్నాము. మా హేమన్యకి మా షానుకి నాకు మోతిచూర్ లడ్డు చాలా ఇష్టమండి. అసలు విపరీతమైన తీపేసేసారండి. అసలు మాకు నచ్చలేదని ఎవ్వరూ తినలేదండి ఆ మోతిచూర్ లడ్డూలు. అసలు ఎంత హైప్ ఇస్తారు, ఇలా ఉందా అనేసి అనిపించింది నాకు. మేబీ మిగతా స్వీట్లు బాగుంటాయేమో, లేకపోతే ఈసారి అనుకోకుండా కొంచెం తీపి ఎక్కువైపోయిందో ఏమో తెలియదు, కానీ ఈ రోజైతే మోతిచూర్ లడ్డు అందులోది నాకు నచ్చలేదు. ఎంత తీపి ఉంది ఏంటి అనేసి ముక్క తిన్నాం మేము, మిగతాదైతే వెనక్కి పెట్టేశాము. తర్వాత నేను మా వారు కూడా స్వీట్ అయితే తినిపించుకున్నామండి. నిన్న రాత్రి నాకు అసలు నిద్ర పట్టలేదు, మా వారికి కూడా నిద్ర పట్టలేదు. చాలా ఆలోచనలతో ఉన్నాం మేము. సో నాకు నిద్ర లేక తలనొప్పి కింద అలా ఉంటుందండి. ఇంకా మా వారికేమో క్షణం తీరుకుండట్లేదు, హాస్పిటల్కి వెళ్ళడాలు, ఆఫీస్కి చూసుకోవడాలు, ఇంకా మిగతా వర్క్స్ అలా అయిపోతుంది. డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చామండి. బియ్యం కడిగి స్టవ్ మీద పెడుతున్నాను. మార్నింగ్ చేసిన చికెన్ కూర ఉంది కాబట్టి సరిపోతుంది. సో కొంచెం అన్నం వండుకుంటే మాకు సరిపోతుంది. పిల్లలకు కూడా వేస్తే అక్కడ తినేస్తారే పంపించి అక్కడ తినర్లే, జస్ట్ కేక్ కోస్తారే. ఓకేనా, నాకు తక్కువే పెట్టు. పులిహార చేసి వెళ్ళాడు పిల్లలకి. సో స్టవ్ మీద బియ్యం అయితే పెట్టేశానండి. ఇంకా నా ఫోన్ కూడా పెద్ద ఖాళీ లేదు. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ టెన్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.